అండ్ ఈ బర్త్డే భైరవం ఆడియో ట్రైలర్ లాంచ్ అప్పుడు ఏలూరులో నేను మాట్లాడింది ఎప్పటి నుంచో నేను మిస్ అయిన సినిమాని ఆ స్టేజ్ ఎక్కాలి కలలో వచ్చేది. నా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది ఆ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ 3-4 years గ్యాప్ తీసుకున్నా. మిగతా 4 years 5 years సినిమా ఇచ్చింది నాకు గ్యాప్. నువ్వేంద్ర తీసుకోలేదు పెద్ద గొప్ప ఇప్పుడు నేను ఇస్తాను చూడు గ్యాప్ అని చూపించింది. అండ్ ఆ స్టేజ్ ఎక్కేంతలో నాకు తెలియలేదు నాలో అంత భారం అనిందని. ఆ రోజు ఎక్కి ఆ స్టేజ్లో మాట్లాడిన తర్వాత ఆ ఏవీ అప్పటి వరకు చాలా కామెడీగా జోకులు వేస్తున్నా పొద్దున్నుంచి. ఆ ఏవీ చూసిన వెంటనే ఇట్ జస్ట్ రిమైండెడ్ దీనికాయ ఎంత దూరం ఉన్నాను, దీనికాయ ఇదంతా అయింది, ఎందుకోసం నేను సినిమాలు స్టార్ట్ చేసిన నా పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నా వ్యక్తిగత జీవితం తీసుకొచ్చి సినిమాలు ఆపించడం, నేను ఏదైనా ముందుకెళ్తుంటే నా లోన్లు ఆపించడం అండ్ సంథింగ్ క్రియేట్ నేను ఏదైనా ముందు అడుగు తెస్తే ఏదో ఒకటి చేసేవాడు. వై ఒకటి ఎదుగుదల ఎందుకు ఆపడం. అండ్ నేను ఒక లెవెల్ వరకు ఆపగలుగుతారు ఎవరైనా, కానీ కష్టపడే మనస్తత్వం ఉంది, గుండె నిండా ధైర్యం ఉంది. అండ్ ఎవరు ఆపలేరు బ్రదర్. పని చేసుకుంటూ వెళ్తుంటే ఎవరు ఆపలేరు. అందుకే ఆ రోజు ఫంక్షన్లో మాట్లాడతారు ఏడుపు వచ్చేసింది. అండ్ ట్రస్ట్ మీ, ఆ స్టేజ్లో ఆ రోజు ఎక్కి ట్రైలర్ లాంచ్ అయ్యి అందరితో మాట్లాడిన తర్వాత నాకు ఆ ఎమోషనల్గా నా కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు ఈ 3వ రోజు ఈరోజే ఫస్ట్ టైం బయటకు వస్తున్నా. ఏంటంటే 2-3 days నా బాడీలో ఒక బండరాయి తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయి అలాగే ఉన్నాను. 3 days ఇంట్లో అలాగ కళ్ళు మూసుకుంటే లేస్తున్నా. సో ఇట్ వాజ్ ఈ బర్త్డే ఇస్ నాట్ జస్ట్ మై బర్త్డే బట్ మై రీబర్త్ తమ్ముడు.